అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రదర్శించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత డిమాండ్పై మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందిస్తూ ఆమెకు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కవిత కోరటం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలనే ఆలోచన రాలేదా అని ఎద్దేవా చేశారు. పూలే తమకు సర్వదా స్మరణీయుడని పొన్నం ప్రభాకర్ తెలిపారు. అణచివేతకు వ్యతిరేకంగా ఆయన సెడిపియా పోరాటం తమను ఆదర్శనమని, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ కు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అనే పేరు పెట్టుకున్నామని తెలిపారు. బీసీలను వంచిన మీరా బీసీల గురించి మాట్లాడేదని పొన్నం ప్రశ్నించారు. మీ నియంతృత్వ పాలనకు ఎదురు తిరిగితే జగిత్యాల మున్సిపల్ చైర్మన్ ను ఒక బీసీ మహిళ అని కూడా చూడకుండా ఏడిపించింది మీరు కాదా అని పొన్నం ప్రశ్నించారు. 500 ఏండ్ల సుదీర్ఘ పోరాటాల తర్వాత మళ్లీ అయోధ్యలో 500 ఏండ్ల సుదీర్ఘ పోరాటాల తర్వాత మళ్లీ అయోధ్యలో రామ మందిరాన్ని పునర్నిర్మించుకోవటం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమాన్ని వర్చువల్ పద్ధతిలో నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్లో కిషన్ రెడ్డి వీక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా బాధ్యత అని అన్నారు. మన దేశంలో రాముడి పూజ జరగని గ్రామం లేదని, భారతదేశం అంతా రామమయం, జగమంతా రామమయంగా మారిందని కిషన్ రెడ్డి అన్నారు. 20 రోజులుగా ఏ విద్యా సంస్థలకు వెళ్లినా, గ్రామానికి వెళ్లినా రామ మందిరంపైనే చర్చ జరుగుతుందని తెలిపారు. ఆన్లైన్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రపంచంలోని అత్యధికంగా కోట్లాది మంది చూసిన కార్యక్రమం అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అన్నారు. స్కూల్ విద్యార్థులు సైతం స్వచ్ఛందంగా దేవాలయాలను శుభ్రం చేసి కాషాయ జెండాలు కట్టి రాముడికి అద్భుత రీతిలో పూజలు చేశారని అన్నారు. గురించి చూస్తా ఉన్నారు. భారతదేశ రామ మందిరంలో అందరూ లైవ్ లో చూస్తున్నటువంటి పరిస్థితి. అది అరబ్ కంట్రీస్ కావచ్చు, యూరప్ కంట్రీస్ కావచ్చు, ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, అమెరికా కావచ్చు, అన్ని దేశాలలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. అంతేకాకుండా మన దేశంలో ఏ ఒక్క గ్రామం కూడా, గ్రామంలో ఉన్నటువంటి దేవాలయంలో పూజ జరగని గ్రామం లేదు. ఏ ఒక్క గ్రామం కూడా ఈ రోజు కోసం ఎదురు చూడనటువంటి పరిస్థితి లేదు. గత 20 రోజులుగా ఈ దేశంలో ఏ కాలేజీకి వెళ్ళినా, ఏ విద్యా సంస్థకి వెళ్ళినా, ఏ ఆఫీస్కి వెళ్ళినా, ఏ ఫ్లైట్లో చూసినా, ఏ ట్రైన్లో చూసినా ఒకటే చర్చ, రాముడు. ఈరోజు అంతా రామమయం, జగమంతా రామమయం. పుల్లారెడ్డి సంస్థల అందరికీ కూడా, సంస్థలో పనిచేసే అందరికీ కూడా మాకు ఎంతో ముఖ్యమైన పండుగ. సో ఈ పండుగ రోజున ఈ రామప్రతిష్ఠ కార్యక్రమం, ముఖ్యంగా రామప్రతిష్ఠ కార్యక్రమం జరగటం మాకందరికీ ఆనందదాయకం. సో ఎందుకంటే మా ఫౌండర్ చైర్మన్ గారు శ్రీ పుల్లారెడ్డి గారు డైరెక్ట్గా ఈ కార్యక్రమంలో మొదటి నుంచి కూడా పాలు పంచుకోవడం జరిగింది. సో మేము ఆయన తరపున మేము ఈ రోజున ఈ రామప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం, అలాగే మా కాలేజీలో క్యాంపస్లో చేయడం మాకందరికీ కూడా గర్వకారణంగా మేము ఫీల్ అవుతున్నాము. అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ సందర్భంగా హైదరాబాద్ లో జరిగిన పలు కార్యక్రమాల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే కొంపల్లి హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన పూజల్లో ఈటెల పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఈటెలను ఆలయ అధికారులు శాలువలతో సత్కరించారు. తెలుగు ప్రజలు గర్వించే విధంగా ప్రధాని మోదీ అయోధ్య శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారని అన్నారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఈటెల అన్నారు. ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రామమందిర నిర్మాణ కళ ఈ రోజు నెరవేరటం సంతోషంగా ఉందని ఈటెల పేర్కొన్నారు. జీహెచ్ఎంసీలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ మేయర్ శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్, జోనల్ కమిషనర్లు, వివిధ విభాగాల అధికారులతో కలిసి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నగరవాసుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.
డబుల్ బెడ్రూమ్ల ఇళ్లకు సంబంధించి పట్టాలు ఇచ్చిన తాము గృహ ప్రవేశాలు చేయలేకపోతున్నామని పలువురు లబ్ధిదారులు మొరపెట్టుకున్నారు. భూ ఆక్రమణలు, మరుగుదొడ్ల నిర్వహణ సహా వివిధ సమస్యలను ఫిర్యాదు రూపంలో మేయర్ విజయలక్ష్మికి అందజేశారు. ప్రజల ఫిర్యాదులపై స్పందించిన మేయర్ ఎన్నికల కోడ్ కారణంగానే డబుల్ బెడ్రూమ్ల ఇండ్లకు స్పందించిన పనులు నిలిచిపోయాయని, సంబంధిత అధికారులను కలిస్తే సమస్య పరిష్కారం అవుతుందని సూచించారు. కొత్తగా ఇళ్ల మంజూరు కోసం జిల్లా కలెక్టర్లను సంప్రదించాలని మేయర్ సూచించారు. ప్రజల నుంచి వచ్చిన ఇతర ఫిర్యాదులను వారంలోగా పరిష్కరించాలని అధికారులను మేయర్ ఆదేశించారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా సనత్ నగర్లోని హనుమాన్ ఆలయంలో రాములవారి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు లైవ్ స్ట్రీమింగ్ కు భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజా కామాలు నిర్వహించారు. ఈ మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని శ్రీరామ భజన చేశారు. పలువురు రామభక్తులు వారి ఇంటి మీద జై శ్రీరామ్ అంటూ జెండాలు ఎగురవేశారు. దేశ ప్రజలందరూ శ్రీరాముని ఆశీస్సులతో సంతోషాలతో ఉండాలని కోరుతున్నట్లు ప్రధాన అర్చకుడు రవీంద్రాచార్యులు వెల్లడించారు. ఈ రోజున దేవాలయం శ్రీ హనుమ దేవాలయం దేవాదాయ ధర్మాదాయ సనత్ ఎండోమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. దేవాలయంలో ఈదిన విశేషంగా అయోధ్య పుణ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి బాలరాముని విగ్రహ కార్యక్రమం పురస్కరించుకొని మన హనుమాన్ దేవాలయంలో 500 సంవత్సరాల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని మన మోదీ గారు అయోధ్యలో చటి నిర్మాణాన్ని నిర్మించి రాముల వారిని ప్రతిష్ఠిస్తున్నారు. ఆ యొక్క ప్రచార కార్యక్రమం పురస్కరించుకొని అందరూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ కూడా వారి పండుగలాగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అందులో భాగంగా సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఉదయం 7:30 గంటలకు స్వామి పంచామృత అభిషేకము, పుష్పాలంకరణ, విశేష కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. కోట్లాది మంది హిందువుల శతాబ్దాల కళ నెరవేరింది. అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రోచ్చరణ, మంగళ వాయిద్యాల మధ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో మహేశ్వర నియోజకవర్గం సరూర్ నగర్ డివిజన్లోని స్థానిక బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఆధ్వర్యంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రత్యేక ప్రసారం ఎల్ఈడి టీవీ ద్వారా భక్తులు చూసేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక నాయకులు తరలివచ్చారు. తిరుగుబాటుతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమని ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో సెమినార్లో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణ కోసం 20 ఏళ్ల నుండి ఎంఆర్పీఎస్ ఉద్యమం చేస్తుంది. అందులో ఎంఎస్ఎఫ్ విద్యార్థులు పాత్ర కూడా ఉండటం అభినందనీయమన్నారు. బీజేపీ పార్టీ కేంద్రంలో కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ వర్గీకరణను మభ్యపెడుతున్నారని మేడి పాపయ్య విమర్శించారు. ఈ నెల 29వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ అంశంపై మాదిగ మేధావులతో, ఉద్యోగులతో, విద్యార్థులతో భారీ సభ నిర్వహించబోతున్నామన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ చట్టభద్రత చేసుకుంటే చెలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టి పార్లమెంట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. గత 29 సంవత్సరాల ఉద్యమ ప్రస్తావనలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ విద్యార్థుల పాత్ర మమేకము, అమోఘము. ఎస్సీ వర్గీకరణ 2024లో కష్టపడి ఎంతోమంది త్యాగాలతో, ఎంతోమంది జైళ్ళ బాలై సాధించుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణ స్వతంత్రం వచ్చిన కాలం నుండి రానటువంటి ఉద్యోగ అవకాశాలు, విద్యా అవకాశాలు, ఒక సంవత్సరంలోనే అనేక రకాలుగా మాదిగ విద్యార్థులు భవిష్యత్తు ముందుకు పోతున్న క్రమంలోనే కొంతమంది మాల సోదరులు, స్వార్థపరులు కొంతమంది సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేసి ఎస్సీ వర్గీకరణ అన్నం తిందామని కలిపి ఆ నోటికాడ పెట్టుకున్నటువంటి ఫలాలను కాలుతో తన్నట్టుగా కొంతమంది సుప్రీంకోర్టునే ప్రభావితం చేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసేసి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మాల సోదరులు కొంతమంది దాన్ని ఆపేశారు. అక్కడ ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇది పార్లమెంట్లో ఆమోదం తెలిపాలి, ఇది కోర్టులలో జరిగేది కాదని చెప్పి వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు. ఆ సుప్రీంకోర్టు నుంచి వెళ్ళి పార్లమెంట్లో చట్టబద్ధత చేయాలని చెప్పి ఇప్పటి వరకు, ఈ రోజు వరకు కూడా ఈ యొక్క పోరాటాలు ప్రతి వాడన, ప్రతి గల్లిన మాదిగ బిడ్డలు, ఉపకులాల బిడ్డలు
వర్గీకరణ కావాల్సిందే అని చెప్పి తెలంగాణ, ఆంధ్ర, పంజాబ్ అనేక రకాల రాష్ట్రాలలో ఈ ఉద్యమం కొనసాగుతుంది. హైదరాబాద్ తెలంగాణ భవన్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. సమీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్, హరీష్ రావు, కె కేశవరావు, మధుసూదనాచారి, జగదీష్ రెడ్డి, పార్లమెంట్ పరిధిలోని మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నల్గొండ పార్లమెంటు పరిధిలో యాదవ, లంబాడ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్న నేపథ్యంలో తమ సామాజిక వర్గాలకు టికెట్ ఇవ్వాలని కోరుతున్న ఆయా సామాజిక వర్గాల నేతలు బీఆర్ఎస్ అధిష్టానాలకు వినతి పత్రం ఇచ్చారు. అయోధ్య శ్రీరామ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా గడ్డి అన్నారం డివిజన్లో వివిధ కాలనీల ప్రజలు, బీజేపీ నాయకులు రాముడి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. అయోధ్య రామ జన్మభూమిలో 500 ఏళ్లుగా భవ్య రామ మందిర నిర్మాణం కోసం హిందువులు ఎదురుచూపులు ఫలించాయని మహేశ్వరం రెడ్డి అన్నారు. ఎంతో మంది చేసిన ప్రాణత్యాగాలు ఫలితమే నేడు మనం చేసుకుంటున్న అయోధ్య శ్రీరామ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తెలిపారు. గడ్డి అన్నారం డివిజన్లో ప్రతి ఇంటికి శ్రీరామ అక్షింతలు చేరాయని, పూజలు చేసి వాటిని తలపై చల్లుకోవాలని సూచించారు. గడ్డి అన్నారం డివిజన్ ప్రజలందరూ ప్రతి ఇంట్లో శ్రీరామ జ్యోతి వెలిగించి దీపావళి జరుపుకోవాలని బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి, మంత్రుల అధికారంలో ఉన్నామన్న సోయి తప్పి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వస్తామని నమ్మకం లేక కాంగ్రెస్ నేతలు ఇష్టమొచ్చినట్టు హామీలు ఇచ్చారు. హామీల అమలును ప్రశ్నిస్తే వారికి అసహనం పెరుగుతోందని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎప్పుడేం మాట్లాడతారో ఆయనకు తెలియదని, నిమిషానికే మాట మార్చే రకం కోమటిరెడ్డి అని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వారి ఆదేశం మేరకు మేమందరం కూడా అదే పద్ధతిలో ఉన్నాం. సరే, అసెంబ్లీ పెట్టిండ్రు, అది ఎందుకు పెట్టిరో వాళ్ళకి సోయలేదు, ఏం మాట్లాడిందో సోయలేదు. దాంట్లో కూడా మేము చెప్పాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కావచ్చు, మేమందరం కూడా ప్రజలకు వాస్తవాలు పంపించాలి కాబట్టి మేము కూడా మాట్లాడినాం, చెప్పినాం. ఆ సందర్భంలోనే కేటీఆర్ గారు ఇంకో మాట కూడా చెప్పారు. దయచేసి మీకు రాజకీయంగా మా మీద కక్ష ఉంటే తీర్చుకోండి, కానీ రాష్ట్రం పరువు తీయకండి, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోకండి, రాష్ట్రానికి నష్టం జరిగే ప్రయత్నం చేయకండి. మీరు రాజకీయాలు అనుకొని చేసే కొన్ని చర్యల వల్ల రాష్ట్రానికి దెబ్బ తగులుతుంది, అభివృద్ధి కుంటుపడుతుంది, నష్టం జరుగుతుంది. బడ్జెట్ పైన కూడా వాళ్ళు అవగాహన లేకుండా మాట్లాడుతున్న సందర్భంలో బడ్జెట్లో కొన్ని విషయాల్ని బయటికి మాట్లాడకుండా ఉండాల్సి ఉంటుంది ఎవరైనా సరే అనే విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాను, ఒక సలహాపూర్వకంగా కూడా చెప్పాను. వాళ్ళకి అవన్నీ తీసుకునే సోయి లేదు. అసలు ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల వాళ్ళకి సోయి లేదు. ఇప్పుడు ఏం దొరుకుతుందా, ఏం చేద్దామా అని వేట కుక్కలాగా తిరుగుతున్నారు తప్ప ఇంకొకటి లేదు. ఇక అందులో నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతాడో రోజులు కూడా అక్కర్లేదు ఆయనకు అబద్ధాలు ఆడటానికి. నిమిషాలు చాలు, ఒకటే నిమిషంలో మాట మార్చి ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు. అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ కాజాగూడలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం కాజాగూడ యూత్ అసోసియేషన్, కాటమయ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా, కొమురి గోని వెంకటేష్ గౌడ్, కొమిరిశెట్టి వేణు, కొమిరిశెట్టి వినయ్ గారు తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక దివ్యమైన మహోన్నత అయోధ్యలో బాలరాముని విగ్రహ స్థాపించడం ఎంతో అద్భుతమని డిటి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు కొండ లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. డిటి కాలనీ వాసుల అయోధ్యలో జరుగుతున్న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎల్సిడి ద్వారా వీక్షించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహించడం దేశం గర్వించదగ్గ విషయమన్నారు. అంతేకాకుండా నాటి యుగ పురుషుని రామ నామమును నేడు ప్రజల్లో కనువిందుగా కనిపించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. కోర్టు తీర్పునకు ఒరివడి చివరకు విజయం సాధించి మందిరాన్ని స్థాపించడం ఎంతో ఆనందదాయకమని కొండ లక్ష్మారెడ్డి అన్నారు. ప్రతి ఒక్క హిందువులు అయోధ్య రాముని దర్శించుకొని తరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డిటి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, కార్యదర్శులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
మరి ఈనాడు మోదీ గారు కూడా అదేవిధంగా వారు చేపట్టిన కార్యక్రమాలు అన్నిటిని కూడా ఆ భగవంతుడు శ్రీరాముడు ఆ కార్యక్రమాలు పూర్తిగా చేయాలని కోరుకుంటున్నటువంటి సందర్భాన మేము ఇక్కడ దుర్గాబాయి దేశ్ముఖ్ అమ్మగారు కూడా ఈ యొక్క స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మహావనిత ఆ కాలనీలో మేము ఉండడం మా అదృష్టంగా భావిస్తూ ఈ దినం మరి ఈ రోజుగా మేము కూడా ఉండి ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి కానీ మీరందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారందరూ కూడా ఇక్కడ వచ్చేసేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం మరి మీరు కూడా అన్ని ఛానల్స్ వారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడానికి ప్రజలందరి లోపల మా యొక్క భావాలను మా యొక్క ఏదైతే ఆశయాలు నెరవేరుతున్నాయన్నట్టుగా మీ ద్వారా తెలియజేస్తూ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. రామా నీ నామమేరా హరినామములకెల్లా జీవనమాయరా అన్ని రామా నీ నామమేరా హరినామములకెల్లా జీవనమాయరా రామా నీ వనవాసమే వనములకెల్లా జీవనమాయనురా నీ జీవనమే యా ప్రపంచానికి మానవులకు అందరికీ కూడా జీవనమైనట్టుగా మేము కోరుకుంటూ మనమందరం కూడా శాంతియుతంగా మన యొక్క రాజ్యాన్ని మన యొక్క దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే అందరం కూడా శాంతియుతంగా మళ్ళొకసారి మన దేశాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి దినంగా ఆ రాముల వారు చెప్పినట్టుగా మనమందరం కృషి చేయాలని చెప్పి అయోధ్య శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో లాలపేటలోని శ్రీ సీతారామాంజనేయ భజన సమాజంలో లైవ్ స్ట్రీమింగ్ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ మేయర్ బండ కార్తిక చంద్రారెడ్డి పాల్గొని రాములవారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించారు. అనంతరం రాములవారికి ప్రత్యేక పూజ చేశారు. దేశ ప్రజలు ఎంతగానో ఎదురుచూసిన అయోధ్య శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కనుల పండుగగా జరిగిందని బండ కార్తిక చంద్రారెడ్డి అన్నారు. ప్రధాని మోదీ దేశ ప్రజల కొరకు నెరవేర్చారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఉపాధ్యక్షుడు సాయినాథ్ గౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన నీటితోనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ముఖ్యమంత్రి వైద్య నిపుణులు సిఎల్ వెంకట్రావు అన్నారు. సోమాజిగూడలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆల్కవీస్ పేరుతో తీసుకొచ్చిన నీటిని నగరానికి చెందిన రవిప్రకాష్తో కలిసి మార్కెట్లో విడుదల చేశారు. మానవుడు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలను అత్యధిక శాతం నీటి కారణంగానే ఏర్పడుతున్నాయని సిఎల్ వెంకట్రావు అన్నారు. ఎముకలతో పట్టుతం తగ్గించుకోవడం, జీర్ణ సమస్య, మహిళల్లో సంతానలేని సమస్యలు వంటి ఎన్నో రకాల అనారోగ్యాలకు నీరే కారణం అవుతున్నాయని అన్నారు. ఇక ఆర్ఓ వాటర్ మరింత ప్రమాదకరమని వివరించారు. గతంలో పెద్ద ప్రమాదాలు అయితే తప్ప ఎముకలు విరిగేవి కావని, ప్రస్తుతం చిన్నవాటికి ప్రమాదాలకి ఎముకలు గుల్లవుతున్నాయని సూచించారు. ఈ నేపథ్యంలో అన్ని పోషకాలతో కూడిన ఆల్కలైన్ వాటర్ను సేవించడం ద్వారా ఆరోగ్యవంతులుగా జీవించవచ్చన్నారు. అవకాశం ఉన్న ప్రతి వారు ఆల్కలైన్ వాటర్ని సేవించాలని సిఎల్ వెంకట్రావు సూచించారు. సరస్వతి అనే ఆకు ఉంది, అందరికీ తెలుసు. మీకు సరస్వతి ఆకు నుంచి హిమాలయ కంపెనీ వాళ్ళు బ్రహ్మి అనే ఒక ట్యాబ్లెట్ తయారు చేస్తారు. ఆల్కలైన్ వాటర్ తాగిస్తూ బ్రహ్మి ట్యాబ్లెట్ పొద్దున రాత్రి వేస్తే మొద్దు బిడ్డ కూడా వాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అవడమే కాదు, ఆ తల్లిదండ్రులు మా మొద్దడికి ఎట్లా పాస్ అయ్యాడు అనేది ఆశ్చర్యకరం కలిగిస్తుంది. కనుక మెదడు యొక్క పనితీరుని బాగా పనిచేసేలా చేస్తుంది. దీంట్లో ఉండే మహిమలు కలిగిన మెగ్నీషియం ఉన్న దీంట్లో ఆ విధంగా పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ ఆల్కావిజ్ అనేది అందరికీ కూడా పాపులర్ అయిపోతుంది. దాంట్లోనే పేర్లో ఉంది ఆల్కా అని ఉంది. విజ్ అంటే విజన్, అంటే మన దేశానికి కావలసిన విజన్. ఏ విధంగా ప్రధానమంత్రి మోదీ గారికి మన దేశం గురించి, మన ధర్మం గురించి, మన భవిష్యత్తు గురించి ఆయనకు విజన్ ఉందో, ఇది విజన్ కలిగిన ఆల్కలైన్ వాటర్. విజన్ ఏంటి? ఆరోగ్యాన్ని కాపాడటమే. ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యాన్ని కాపాడటానికి ఒక విజన్తో తయారు చేసిన ఆల్కవిజ్ వాటర్, ఇది ప్రమాణమైన మార్కెట్ ఉంటుంది. అయోధ్య శ్రీరాముడు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో సెల్లింగంపల్లి గోపీనగర్లో దేవాలయం వద్ద శ్రీరాముడికి గోపీనగర్ వాసులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయోధ్యలో ఏర్పాటు చేసిన నూతన మందిరాన్ని నరేంద్ర మోదీ ప్రారంభించిన సందర్భంగా అన్ని ప్రాంతాల్లో శ్రీరాముడు భక్తులు రాముడికి అంగరంగ వైభవంగా పూజలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. అనంతరం పూజా కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అయోధ్యలోని శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకుడు శ్రీ గణేష్ పాల్గొన్నారు.
అనంతరం వాల్మీకి సమాజ్, సంజీవయ్య నగర్, గాంధీనగర్ పలు దేవాలయాల్లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. ఈ పర్వదినాన శ్రీరాముల వారి కృపా కటాక్షము కంటోన్మెంట్ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయి కుమార్, సతీష్ కుమార్, విజయ్, బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. దిల్సుఖ్ నగర్ ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డిపోకు చెందిన 2 బస్సులకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 2 బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. పక్కనే ఉన్న మరో బస్సు పాక్షికంగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న DARF సిబ్బంది అక్కడకు చేరుకొని మంటలు ఆర్పారు. బస్సులో బ్యాటరీలో తలెత్తిన షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఒక్కోసారి వేరే దగ్గర షార్ట్ సర్క్యూట్స్ లేదా అంటే ఎవరైనా చెప్పలేం. కొంచెం మనం డీటెయిల్ ఇన్వెస్టిగేట్ చేస్తే టెక్నికల్ టీమ్ అశోక్ లేలాండ్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మేషన్ మా హెడ్ ఆఫీస్ కూడా టెక్నికల్ టీమ్ వస్తే డీటెయిల్గా తెలుస్తుంది. మనం ఇంకా మా సెక్యూరిటీ వాళ్ళు కూడా డీటెయిల్గా చూస్తారు. రన్నింగ్లో అంటే కొంచెం వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ పార్క్డ్ వెహికల్ అదాక రాత్రి అయితే రాత్రి లేట్గా పార్క్ అయితే తెల్లవారుజామున 5 గంటలకు ఫైర్ వచ్చింది కాబట్టి డీటెయిల్ ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది. తొందరపడి ఏదో ఒకటి